దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 1 ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. 1 Corinthians chapter 10 and verse 12. తాను నిల్చున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్క భాషలో చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. ఒక హెచ్చరిక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. దేర్ఫోర్ లెట్ హిమ్ దట్ థింకెత్ హీ స్టాండెత్ టేక్ హీడ్ లెస్ట్ హీ ఫాల్. తను నిలిచి ఉన్నామని తలంచుకున్నవాడు అంటే నాకేం ప్రాబ్లం లేదు, నాకేం అవ్వదు, నేను చాలా మంచి ప్రేయర్ఫుల్, లేక నేను చాలా మంచి నేను స్పిరిచువల్, నేను చాలా అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడమంటున్నాడు. అంటే నువ్వు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ సేయింగ్ యూ మే ఫాల్, యూ విల్ ఫాల్. సో డోంట్ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ విత్ యూ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లవేళ దేవుని మీద ఆధారపడుతూనే జీవించాలి, ఆధారపడుతూనే ఉండాలి. మనకు కలిగిన దాని మీద మనం నమ్మకము కాదు, మనం ఏమై ఉన్నామో దాని మీద నమ్మకము కాదు, కేవలము దేవుని కృప మీద ఆధారపడాలి. మీ క్షేమము, మీ భద్రత, మీ ఆరోగ్యము, మీ యొక్క గైడెన్స్, మీ యొక్క నడిపింపు, మీ యొక్క పోషణ, మీ యొక్క భద్రత, మీరు జీవించుట కేవలము దేవుని కృప. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో కేవలము దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. కనుక తాను నిలిచి ఉన్నాడని తలంచుకునిచున్నవాడు, నాకు ప్రాబ్లం లేదు, నాకు అంతా బాగున్నాయి అనుకున్నవాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక వ్యక్తి తన యొక్క బాణలన్నీ కూడా నింపుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఓ వెరివాడ, ఈరోజు నీ ప్రాణము అవసరంలోకి వస్తే ఏమి చేస్తావు? ఇవన్నీ దేని మీద ఆయన నిలబడి ఉన్నాడు. ఆయనకి కలిగిన ఆ యొక్క ఆస్తి మీద, తనకు కలిగిన ఆ సమృద్ధి మీద ఆయన ఆధారపడి ఉన్నాడు. ఈరోజు నువ్వు పడిపోతే నీకు ఇవన్నీ ఏమి లాభం అంటున్నాడు దేవుడు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు అంటాడు, ఎన్నున్నా సరే ప్రభా, నేను నిన్నే నమ్ముకుంటానయ్యా. కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తారు, నేనైతే యెహోవా యందే నమ్మిక ఉంచుతానంటున్నాడు దావీదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ నమ్మకం దేని మీద ఉన్నది? నీకున్న ఉద్యోగం మీద ఉన్నదా? నీకున్న వ్యాపారం మీద ఉన్నదా? లేక నీకున్న మినిస్ట్రీ మీద ఉన్నదా? సేవకుడు అయితే నీకున్న పరిచయం మీద ఉన్నదా? లేదమ్మా, లేదయ్యా. నీ నమ్మకము కేవలము యేసయ్య మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. हिंदी में पढ़ेंगे 1 कोरिन्थियों का पत्र, उसमें 10वीं अध्याय और 12 वचन पढ़ रहे हैं. इसलिए जो समझता है कि मैं स्थिर हूँ, वह चौकस रहे कि कहीं गिर ना पड़े. देखो, मैं स्थिर हूँ करके, मैं खड़ा हूँ करके, मुझे कुछ भी कमी नहीं होगा करके जो सोच रहे हैं, प्रभु कह रहे हैं संभाल के रहो, आप गिर जाएंगे, अब गिर जाएंगे. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ప్రతిదినము నీ దినం అనుకుంటున్నావేమో, కాదు. ప్రతిదినము నీ దినము కాదు. దేవునికి అప్పగించుకో, అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, हम सबको परमेश्वर पर ही आधार होकर जाना चाहिए. हमारे पास जो है उससे नहीं, हमारा जो टैलेंट है उस पर नहीं, लेकिन सिर्फ परमेश्वर की अनुग्रह. आपका दौलत पर आधार नहीं होना चाहिए, आपका खूबिया पर आधार नहीं होना चाहिए, लेकिन परमेश्वर यहोवा पर ही आपका भरोसा होना चाहिए. प्रिय దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొందరు రాజులు నమ్ముకుంటారు, నేనైతే యెహోవానే నమ్ముకుంటాను. వ్యర్థము రాజులు నమ్ముకుంటా,
మనుషులు నమ్ముకునుట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుటే మేలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నువ్వు పడి ఉన్నావేమో, లేక పడిపోబోతున్నావేమో, దేవుడు నిన్ను పడకుండా కాపాడుతున్నాడు, పడిపోయిన నిన్ను లేవనెత్తుతున్నాడు. ఎంత ఊబిలో పడిపోయినా, ఎంత నాశనకరమైన గుంటలో పడిపోయినా ఆయన చెయ్య నిన్ను పైకి లేపుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మమ్మల్ని నడిపించేవాడు నీవు నాయన తండ్రి. మాకు ఆశ్రయ దుర్గము నీవై ఉన్నావు తండ్రి. మా కొండ, మా కోట నీవై ఉన్నావు తండ్రి. ఈరోజు మేమందరము ఏమై ఉన్నామో ఇది కేవలము మీ యొక్క ఉచితమైన కృపను బట్టి అయి ఉన్నాము నాయన. మా యొక్క జీవము మీది ప్రభా, మా యొక్క ఊపిరి మీది ప్రభా, మా సంపద మీది ప్రభా, మా గృహములు, మా కుటుంబాలు మీవి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. దేవా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు ఈరోజు నాయన ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని నేను విడుదల చేస్తున్నాను యేసు ప్రభు నామములో. ఎస్, ఐ టేక్ ఇట్ ఫర్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఐ బ్లెస్. బిజినెస్ చేసిన వారందరూ బిజినెస్లో మీరు తోడు దయచేయండి. బిజినెస్ నష్టాల నుంచి, బిజినెస్ యొక్క మోసం నుంచి నీ బిడ్డలను విడిపించి కాపాడి నిలబెట్టినందుకు స్తోత్రంలో నాయన. దేవా, ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తాను, రాసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కొత్త అడ్మిషన్స్లో, కొత్త కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నానయ్యా. ఇంకా ఎగ్జామ్ అన్నింటిలో కూడా మంచిగా నీ బిడ్డలు రాయటకు మంచి మార్కులు దయచేసి నీవే దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషులను వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ సమయంలో రక్ష పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి నువ్వు తోడుగా ఉన్నానయ్యా. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కావేరి కొరకు స్తోత్రం, మీ భద్రత, మీ క్షేమం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని నువ్వు రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.